మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీసీలు మీకు ఇప్పుడు యాదికొచ్చిండ్రా? ముందు నీ అన్నం దించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీని చెయ్యి. భద్రాద్రి రాముడికి నీ అన్న కొడుకు ఏ హోదాల పట్టు వస్త్రాలు ఇచ్చిండు? కవిత మంత్రి, కొండా సురేఖ కౌంటర్. కరెక్టే కదా? అసలు ఈ విషయమే మర్చిపోయాను నేను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టు వస్త్రాలు ఇవ్వాలి, కానీ మనవాడు హిమాంశు దంపతులు కలిసి ఇస్తారు. ఎవడైనా ముఖ్యమంత్రి దంపతులు కలిసి మంచిగా పోయి ఇవ్వాలి. ఆ హిమాంశు చిన్నోడు, పెళ్లి కాలేదు, ఏం కాలేదు, ఇంకా చిన్న చదువుకుంటున్నాడు, అతను తీసుకుపోయి ఇచ్చిర్రు లాస్ట్ టైం. ఎంత ఘోరం అండి అది. ప్రియాంక కాలిగోటి కూడా నువ్వు సరిపోవు. ప్రజాధనంతో సొంత కుక్కలకు షెడ్లు కట్టించే అలవాటు మీది. ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క ఫైర్. ప్రజా ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక. కానీ సీతక్క ప్రజాప్రభుత్వం అని మీరు అంటున్నారు, కానీ కొన్ని ప్రజాప్రభుత్వం అని పేరు పెట్టినప్పటికీ ప్రజలకు ఇక్కడ స్పేస్ లేకుండా అయిపోయింది సీతక్క. మనలో మనం మాట్లాడుకోవాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని విషయాలు. జీవో నెంబర్ 46 విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళు మొత్తుకుంటున్నారు. మరి స్టాండ్ బై తీసుకొని మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి సీతక్క. మీరన్నా చెప్పండి, మీ అన్నకు పోయి రేవంత్ అన్నకు పోయి చెప్పండి చేయమని. ఇగో, కంపెనీలు పెట్టకపోతే భూములు వాపస్. పరిశ్రమల కోసం ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఏళ్లు గడిచినా కంపెనీలు స్థాపించని సంస్థల నుంచి భూములు వాపస్ తీసుకోవాలని చెప్పి అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. మంచి పని చేశారు సార్ శ్రీధర్ బాబు గారు. ఆదేశించడమే కాదు, వాళ్ళు ఇంకా కొంచెం టైం ఇవ్వండి, 6 నెలలు టైం ఇవ్వండి. పోన్లే పాపం 6 months టైం ఇచ్చి ఈ 6 months లో పెట్టలేదు అనుకోండి, ఇక నిర్దాక్షిణంగా భూములు గుంజుకోండి సార్ శ్రీధర్ బాబు గారు. నిర్దాక్షిణంగా మీరు కేవలం ఆదేశించడానికే కాదు, మీరు ఎవడెవడైతే కంపెనీలు పెడతామని చెప్పి ప్రభుత్వం దగ్గర భూములు తీసుకుండ్రో శంకుస్థాపనలు చేసేది సార్ కొన్ని దగ్గర. శ్రీధర్ బాబు గారు కొన్ని ప్లేసెస్ కి మీరు వెళ్ళి చూడండి కావాలంటే. ఆడ శంకుస్థాపనలు చేస్తే మైలురాయి మీద కూడా గడ్డి వచ్చింది, చెట్లు మొలిచినాయి, కానీ అక్కడ ఏమి ఇండస్ట్రీస్ రాలేదు సార్. ఒకసారి మీరు పోయి దాన్ని విజిట్ చేసి మళ్ళీ వీళ్ళ కథ ఏందో బయటికి తీయాలి అని చెప్పి నేను శ్రీధర్ బాబు గారిని మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నా. మంచి పని చేసిరు. వాళ్ళు గనక కంపెనీలు పెట్టకపోతే భూములు రివర్స్ లో తీసుకోండి. అయితే చెప్పడమే కాదు, దయచేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా అని చెప్తున్నా. బీఆర్ఎస్ కు రాజయ్య రాజీనామా. కేసీఆర్ కు రిజైన్ లెటర్ పంపిన మాజీ డిప్యూటీ సీఎం. అరే నేను వద్దనుకున్నారు రా భయ్, బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే వద్దనుకున్నారు కాబట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. నీకు అర్థమైతే లేదు. నీ అసొంటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేటువంటి నీకు కాంగ్రెస్ పార్టీ ఇస్తే అంతే. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇక రోడ్డు మీద కూర్చొని పల్లీలు బట్టాలని అమ్ముకోవాలి. రేవంత్ అన్న నేను చెప్తున్నా, ఇగో అతను జాయిన్ అవుతాను కానీ తీసుకోకండి అటువంటి వాళ్ళని. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. తీసుకొని కూడా వేస్ట్. ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వాళ్ళను బీసీడీ నుంచి బీసీఏలోకి మారిస్తే మరింత లబ్ధి. వివేక్ వెంకటస్వామి. నేషనల్ హైవే బైపాస్ లో భూములు కోల్పోతున్న వాళ్లకు న్యాయం చేస్తామని భరోసా. కోరుట్ల నియోజకవర్గంలో పర్యటన. కాంగ్రెస్ లో 200 మంది చేరిక. జాబ్ మేళాకు 11,000 మంది. ఖమ్మంలో నిర్వహించిన జాబ్ మేళాకు యువత పోటెత్తారు. శనివారం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో తెలంగాణ యువ జన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు ప్రాంతాలకు చెందిన 65 కంపెనీల రిక్రూట్మెంట్ కోసం వచ్చాయి. ఆయా కంపెనీలో మొత్తం 5,000 జాబ్ల కోసం గాను 11,530 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వివిధ కంపెనీలకు 1,122 మంది ఎంపిక అయిందట. పూనం చావు డ్రామా. దీనికంటే ముందు దీని గురించి మాట్లాడదాం. సో జాబ్ మేళా. సో గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే కాదు, మనకి ప్రైవేట్ జాబ్స్ చాలా అవసరం. ఎందుకంటే అందరూ కూడా గవర్నమెంట్ జాబ్లలోనే గతంలో కేటీఆర్ సార్ చెప్పిండు, అరే ఎంతమందికి ఇస్తామన్నా పోయి గవర్నమెంట్ ఉద్యోగాలని. కానీ ఇచ్చేటోళ్ళకి అని ఇవ్వాలా? అట్లీస్ట్ 2 లక్షల మందికి, 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 2 లక్షల మందికి జాబులు ఇవ్వలేరా మీరు గవర్నమెంట్ జాబులు? సో గవర్నమెంట్ జాబులతో పాటు ప్రైవేట్ సెక్టార్ కూడా పెరగాలి.
సో ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు తెలిసిన కంపెనీలు ఉంటాయి, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా నిజంగా వాళ్ళు ఇవ్వాలనుకుంటే జాబ్ మేళ లాంటివి పెట్టచ్చు. బట్ ఇది మంచి ఆలోచన. ఇప్పుడు ఈ జాబ్ మేళ వల్ల 11,000 మంది హాజరైతే 5,000 మందికి ఆల్రెడీ పోస్టింగ్లు వచ్చినాయట, రిక్రూట్మెంట్స్. మంచి విషయం. ఇట్లాంటివి కూడా చేస్తూ ఉండాలి యువత కోసం. పూనం చావు డ్రామా, మోడల్ నటి పూనం పాండే చావు డ్రామా ఆడింది. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ తో తాను చనిపోయినట్లు ప్రకటింపజేసి తీవ్ర దుమారానికి తెరలేపింది. తాను బతికే ఉన్నాడని తర్వాత వెల్లడించింది. సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కోసమే అలా చేశానని శనివారం ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంట్లో నెటిజన్లు ఆమె తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదేం పిచ్చి అని అంటూ కామెంట్లు చేశారు.